to Chota Chef. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేసాం. అవును, ఇంతకీ చైతు ఎక్కడా? హే చైతు, నువ్వేంటి దక్కుని మాట్లాడుతున్నావు? ఈసారి కాస్త కొత్తగా ట్రై చేద్దామని కొత్త ఎంతితో వచ్చా. ఓకే, నువ్వు కొత్తగా అంటున్నావు కాబట్టి ఈ రోజు కూడా కొత్త ఫుడ్ ఐటమ్స్ చేయబోతున్నాం. ఏంటో తెలుసా? ఏంటి? చిల్లీ పనీర్. వావ్! నీకు పనీర్ అంటే ఇష్టం కదా? నాకు కూడా ఇష్టం. అందుకని కొంచెం స్పైసీగా ఉండడానికి చిల్లీ పనీర్. చిల్లీ పనీర్ కి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. చిల్లీ పనీర్ కి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో సాస్, మైదా, బటర్, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు నేను భయపడుతుంటే ఓకే ఫైన్, ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. మై గాడ్. ఓకే వచ్చింది, వెల్ డన్. సో ఫస్ట్ బటర్ స్పూన్ ప్లీజ్. సో బటర్ వేసేసుకోవాలి. సిమ్లో పెట్టేసి పెట్టేసాను. ఏమైంది? నువ్వు అలా చేసేసరికి నేను షాక్ అయ్యా. ఓకే, ఫస్ట్ బటర్ వేసేసుకోవాలి. నెక్స్ట్ నేను కలుపుతుంటాను, తీసుకోక. సో నెక్స్ట్ క్యూబ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకొని క్యూబ్ ఐ మీన్ ఇట్స్ నాట్ ఇన్ క్యూబ్ షేప్. ఓకే, ఇప్పుడు పన్నీర్ వేసేసుకోవాలి. పన్నీర్ వేసుకున్న తర్వాత అండ్ దిస్ ఈస్ మైదా పౌడర్ మొత్తం వేసుకోవాలి. ఐ మీన్ ఇలా 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 స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాత మిక్స్ చేయాలి. మిక్స్ ఇట్. ఇలా 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 మిక్స్ చేసుకున్న తర్వాత అయిపోయిందా? మెల్ట్ అయిందా? ఇంకా మెల్ట్ అవ్వలేదు, ఇంకా వస్తుంది. ఇలా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో వేసేయాలి. సో అది మెల్ట్ అవ్వని. అయితే కాస్త పన్నీర్ కాస్త ఫ్రై అవుద్ది అనుకుంటా. సో మైదాను పన్నీర్ మిక్స్ చేసుకున్నాం కదా. సో ఒక్కొక్క పీసెస్ ని ఇలా వేస్తూ ఉండాలి. నేను వేస్తా. సరే నువ్వు నాకు స్పూన్ పట్టుకో. సో ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బటర్ బాగా మెల్ట్ అయ్యింది. దాని తర్వాత వెయ్యి మీద పడుతుంది, పడ్డది కూడా. బటర్ ఇలా మీద పడిపోకుండా ఉండాలంటే కాస్త మెల్లిగా నిదానంగా ప్రశాంతంగా వేసుకోవాలి. లేకపోతే నా మీద ఇప్పుడు అంటే పడలేదు, పడినట్టు మళ్ళీ మీ మీద పడుతుంది. సో బీ కేర్ఫుల్. పిండి వేయకు. సో అంటే పిండి వేయకుండా ఓన్లీ పీసెస్ వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ పీసెస్ కి పిండి అంటుకుంది. am I right? హైలో పెట్టుకోవాలా? ఇప్పుడు మనం హైలో పెట్టుకోవాలి. ఓకే, ఏంటిది హైలో? నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా అంటే అవుటింగ్ కి ఏమైనా ప్లేసెస్ కలా? ప్లేసెస్ కంటే నచ్చినప్పుడు స్టోరీ అంత చెప్పాలా? స్టోరీ కాదు నేను అడిగింది, అంటే ఏమైనా ప్లేస్కి వెళ్ళావా అన్న. అంటే మొన్న అంటే మొన్న ఎంఎక్స్కి వెళ్ళా. ఏ మూవీ అంటే ఫస్ట్ ఆడుకున్నా, నన్ను మూవీకి వెళ్ళా. మూవీ? ఏ మూవీ? ఏ మూవీ? నేనైతే ధ్రువాకి వెళ్ళా. ధ్రువ ఎప్పుడు? నేను దంగల్ కూడా చూసాను రీసెంట్. నేను కూడా దంగల్ చూసా. బాగుంది కదా? నేను అలా హెయిర్ స్టైల్ కట్ చేసుకుంటా, బాయ్ కట్. జోకింగ్ నాకు బాగుండదు. బాగుంది, అయిపోతుంది. ఓకే, కొంచెం సిమ్ లో పెట్టుకుందాం. చూడు బ్రౌన్ అయిపోయింది. నాట్ లైక్ దట్. ఓకే, ఇప్పుడు
సెకండ్ క్యాప్సికమ్. జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి టైంలో. ఓకే, క్యాప్సికమ్ వేసేసాం. నెక్స్ట్ ఆనియన్స్. దూరం ఉండు. దీనికేం అవ్వ అనుకుంటాను ఆనియన్స్ కి. నాకు తెలిసి చెప్తున్నా, తెలియక చెప్తున్నా. తెలిసి ఏదో మన నాకు తెలియదు. ఓకే, ఆనియన్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మిర్చి, గ్రీన్ మిర్చి. ఇది పైకి వస్తుంది, ఇది గ్యారంటీ. రావట్లేదు. ఇలా మిర్చిలు ఇట్లా వేసుకోవాలి. ఇలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. పని కదా ఇది. ఎట్లా తినాలి ఇంత పెద్దగా? ఓకే, నాకు అర్థమైంది, చేత్తో తినాలి కాదు. కావాలంటే మనం దీన్ని తిక్కలాగా చేసుకోవచ్చు, చిన్న పీసెస్ కూడా వేసుకోవచ్చు. అంటే పన్నీర్ పెద్దగా ఉంది కాబట్టి ఇప్పుడు పెద్దగా కట్ చేసాం. సో నెక్స్ట్ సాల్ట్ స్ప్రింకిల్. చాలా అనుకుంటా, కొంచెం ఏదో. నెక్స్ట్ సాస్, టొమాటో సాస్. టమాటో సాస్. సో 1 spoon ఆఫ్ టొమాటో సాస్. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, బట్ లిమిట్ అంటూ ఉండాలి. ఓకేనా? జోకింగ్. నీకు సాస్ అంటే ఇష్టమా? ఇష్టం బాగా. నాకు కూడా ఇష్టం, అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నా. ఓకే, సో వేసుకున్న తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ మంచినీళ్ళు. మంచినీళ్ళు అంటే పిచ్చి నీళ్ళు కూడా వేసుకోవచ్చు అంటారు కదా, మంచి నీళ్ళే వేసుకోవాలి. ఇంతే లిటిల్ బిట్. చాలా తక్కువ కానీ జాగ్రత్త. చాలా. యా, పర్ఫెక్ట్. వావ్. సో స్టవ్ ఆఫ్ చేసుకొని కొరియాండర్ లీవ్స్ నేను వస్తాను. మిక్స్ చేస్తా. ఇట్లా సరే. స్మెల్ అయితే చాలా బాగుంది. సో ఇది ప్రిపేర్ అవ్వడానికి ఇంకో 1 minute పడుతుంది. సో ఈలోపు అవి చల్లారవాలి కదా. సో ఈలోపు ఒక మంచి డైలాగ్ చెప్తా. సరే, హిందీ చెప్తా. హిందీ రోజు తెలుగు సరే హిందీ. ఓకే ఫైన్. नाना पाते कर दिए, बेहोश भाई को बचाते खुद ही बेहोश हो गए. क्या बात है? इधे वो सारे जबते बेहोश भाई को बचाते खुद ही बेहोश हो गए. क्या बात है? क्या बात है जी? इधर पवन कल्याण जबते बेहोश भाई को बचाते खुद ही बेहोश हो गए. क्या बात है? అరే నీ డైలాగ్ అయితే చాలా బాగుందిరా. థ్యాంక్ యూ. గుడ్ వెరీ గుడ్. ఫ్యూచర్ లో పాపన్ కోసం దేనికి ఐ మీన్ అంటే గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలని చెప్తున్నాను. సో అయిపోయింది. ఒక బౌల్ తీసుకురాపో. ఐ మీన్ ప్లేట్ సరే. ఇప్పుడు పట్టుకోను, నేను వేస్తా. సో ఇలా వేసేసుకోవాలి. నాకెందుకో నోరు ఊరిపోతుంది. ఓకే, చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయింది. కాకపోతే మీరు ఒకసారి కావాల్సిన పదార్థాలు ప్రొసీజర్ చూసేసేయండి. చిల్లీ పన్నీర్ కి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో సాస్, మైదా, బటర్, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు. చిల్లీ పన్నీర్ తయారు చేసే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి బటర్ వేసి మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో పన్నీర్ ముక్కలు మైదా వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు మెల్ట్ అయిన బటర్లో వేసి రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా రోస్ట్ చేసి తర్వాత దానిలో క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, టొమాటో సాస్, కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే స్పైసీ చిల్లీ పన్నీర్ రెడీ. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ టైం. అక్కడ కోల్పోయా. ప్రోగ్రామ్ అయిపోతుంది, మీరు కూడా తినేసి పనుకోండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా మా అలాగా తయారు చేసుకొని తినేసేయండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కొత్త స్పెషల్ ఐటమ్ తో వచ్చేస్తాం. అంతవరకు చోటా చెఫ్, బై బై.